హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో నేను మీకు ప్లెయిన్ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్లెయిన్ బ్లౌజ్కి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ మనం ఈ 3 డాట్స్ స్టిచ్ చేయాలి. ఈ త్రీ డాట్స్ స్టిచ్ చేశాక బెల్ట్ను జాయిన్ చేయాలి. దీనికి బెల్ట్, దీనికి బెల్ట్. తర్వాత హుక్స్ పట్టి పెట్టాలి. ఓకే, ఈ 3 పార్ట్స్ ఫ్రంట్వి. బ్యాక్ సైడ్ ఈ 2 డాట్స్ని స్టిచ్ చేయాలి బ్యాక్ సైడ్. తర్వాత ఇక్కడ వేస్ట్ దగ్గర ఫేసింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్లీవ్స్ వచ్చేసి ఎడ్జస్ట్లో ఇలాగా డబల్ ఫోల్డ్ ఇచ్చేసి స్టిచ్ చేయాలి. ఓకే, ఇది నెక్ ఫినిషింగ్ కోసం బయాస్లో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్, వీటిని అన్నిటినీ జాయిన్ చేయాలి. ఓకే, స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ స్టిచ్ చేయాలి ఫస్ట్. డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లాక్, ఎండింగ్ లాక్ కంపల్సరీ ఇవ్వాలి. ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్నాక ఆ ఫోల్డ్ను నీట్గా రబ్ చేయాలి. అలా చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుందండి. నీట్గా ఇలాగ స్టిచ్ చేసుకోవాలి 2 పార్ట్స్ని. ఇప్పుడు బెల్ట్ అటాచ్మెంట్ చేయాలి. బెల్ట్ని మనం షేప్ పట్టి కూడా అనవచ్చు. ఇందుకోసం మనము 3 పీసెస్ కట్ చేసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి. 3 పీసెస్లో 2 పీసెస్ను బ్యాస్టింగ్ చేసుకోవాలి. 1 పీస్ సపరేట్గా పెట్టుకోవాలి. చూడండి, 2 పీస్ తీసుకుంటున్నాం. 3 పీసెస్లో నుంచి 2 పీసెస్ సపరేట్ చేసి చుట్టూరా బ్యాస్టింగ్ ఇవ్వాలి. నేను మిషన్తో బ్యాస్టింగ్ ఇస్తున్నానండి. ఇప్పుడు బెల్ట్ని అటాచ్ చేద్దాం. లెఫ్ట్ ఆర్ రైట్ పార్ట్, ఎనీ పార్ట్ను తీసుకొని ఆ పార్ట్ను మిడిల్లో పెట్టేసి బ్యాస్టింగ్ ఇచ్చిన బెల్ట్ ఫ్యాబ్రిక్ను పైన, నార్మల్ ఫ్యాబ్రిక్ను కింద పెట్టేసి స్టిచ్ చేయాలి. టాప్లో షేప్ దగ్గర, వేస్ట్ లైన్లో షేప్ దగ్గర మనము బెల్ట్ అటాచ్ చేయాలి. ఆ వేస్ట్ డాట్ను కూడా కొంచెం
ఫోల్డ్ ఇవ్వాలి లోపలికి. చూడండి, బ్యాస్టింగ్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ పైన ఒక పీస్ సపరేట్గా పెట్టాం కదా, ఆ పీస్ను బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్లో ఆ పీస్ను ప్లేస్ చేయాలి. ఇలాగా స్టిచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ చేద్దామండి. వేస్ట్ లైన్ దగ్గర ఫేసింగ్ కోసం మనము 1 ఇంచ్ విడ్త్లో ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ను ఒక సైడ్ స్మాల్ ఫోల్డ్ ఇచ్చేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న డాట్స్ను స్టిచ్ చేయాలి. 2 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డాట్స్ స్టిచ్ చేయాలి. సేమ్ ఫ్రంట్ ఎలాగా స్టిచ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేయాలి. ఇలాగ డాట్స్ స్టిచ్ చేసుకున్నాక ఆ ఫోల్డింగ్ని నీట్గా రబ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎలాగ చేసామో బ్యాక్ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు వేస్ట్ లైన్ దగ్గర మనం ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి ఫేసింగ్ కోసం. ఇలాగ జాయిన్ చేశాక ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసి టాప్లో ఒక స్టిచ్ ఇవ్వాలి. ఇప్పుడు సైడ్ హైట్ చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉందా లేదా అని. ఇప్పుడు స్టిచ్చెస్ ఎక్కడ వేయాలో ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. బెల్ట్ దగ్గర అలా మార్కింగ్ చేసుకున్నాక బెల్ట్ను జాయిన్ చేయాలి నీట్ ఫినిషింగ్ కోసం. ఇందుకోసం మనం ఫ్యాబ్రిక్ను రోల్ చేసేసి బెల్ట్ను అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి స్టిచ్ చేయాలి. కవర్ చేస్తూ స్టిచ్ చేయాలి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ పార్ట్ ఆర్ రైట్ పార్ట్ ఎనీ పార్ట్ను నీట్గా రోల్ చేసేసి అప్ టు వేస్ట్ డాట్ దగ్గర వరకు బెల్ట్ అటాచ్ చేసాం కదా మనము పైన, ఆ బెల్ట్ను అటు సైడ్ ఇటు సైడ్ కవర్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేస్తే మనకు లోపల ఉన్న స్టిచ్చెస్ కనిపించవు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ స్టిచెస్ కనిపించవు. ఇప్పుడు థ్రెడ్ పట్టి హుక్స్ పట్టీని స్టిచ్ చేద్దామండి. ఫస్ట్ థ్రెడ్ పట్టీని స్టిచ్ చేద్దాం. ఇందుకోసం ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్లో ప్లేస్ చేసేసి ఒక స్టిచ్ ఇవ్వాలి. ఇలాగ స్టిచ్ చేసుకున్నాక రిమైనింగ్ ఫ్యాబ్రిక్ను కింద సైడ్ నీట్ ఫినిషింగ్ కోసం ఒక ఫోల్డ్, సైడ్ 2 ఫోల్డ్స్ ఇచ్చేసి స్టిచ్ చేయాలి. ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ కోసం ఫ్యాబ్రిక్ను మెయిన్ సైడే ప్లేస్ చేసేసి స్టిచ్ చేయాలి. ఇలాగ స్టిచ్ చేసుకున్నాక రిమైనింగ్ ఫ్యాబ్రిక్ను కింద సైడ్ ఒక ఫోల్డ్, సైడ్ ఫ్యాబ్రిక్ను ఒక ఫోల్డ్ ఇచ్చేసి స్టిచ్ చేయాలి. ఇలాగ స్టిచ్ చేసుకున్నాక ఆ ఫ్యాబ్రిక్ను ఇంకో ఫోల్డ్ ఇచ్చేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ ఇవ్వాలి లోపలికి. ఇది రాంగ్ సైడ్లో స్టిచ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ను కూడా ఫ్రంట్ సైడ్కి జాయిన్ చేయాలి. ఓకే, షోల్డర్స్ని జాయిన్ చేసాం. ఇప్పుడు నెక్ ఫేసింగ్ కోసం పయాస్లో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, వాటిని అన్నిటిని జాయిన్ చేయాలి. ఇలాగ జాయిన్ చేశాక నెక్ దగ్గర మనం అటాచ్ చేయాలి ఈ ఫ్యాబ్రిక్ను నెక్ ఫినిషింగ్ కోసం. బ్లౌజ్ రైట్ సైడ్లో ఉండాలా, మనం తీసుకున్న బయాస్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్లో ప్లేస్ చేసేసి స్టిచ్ ఇవ్వాలి.
ఇలాగా స్టార్టింగ్లో కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వదిలేసి స్టిచ్ చేయాలి. ఇలాగ స్టిచ్ చేసుకున్నాక నాచెస్ ఇవ్వాలండి, ఎందుకంటే కర్వ్ ఏరియాస్లో ఫ్యాబ్రిక్ టర్న్ కాదు. సో నాచెస్ ఇస్తే ఈజీగా ఫ్యాబ్రిక్ టర్న్ అవుతుంది. ఇలాగ నాచెస్ ఇచ్చుకున్నాక బయాస్ ఫ్యాబ్రిక్ను స్టార్టింగ్లో ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చేసి ఫినిషింగ్ కోసం స్టిచ్ చేయాలి. చిన్న ఫోల్డ్ ఇచ్చాక లోపలికి ఫోల్డ్ చేసేసి టాప్లో ఒక స్టిచ్ ఇవ్వాలి. ఇలాగ స్టిచ్ చేసుకున్నాక లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి నెక్కి. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ జాయినింగ్ చేద్దాం. మనం స్లీవ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, వాటిలో అవుట్ సైడ్ కర్వ్ ఉన్నది బ్యాక్ సైడ్ రావాలి. షేప్ ఫ్రంట్ షేప్ చేసినది ఫ్రంట్లో ఉండాలి. ఓకే, ఓపెనింగ్ దగ్గర స్మాల్ ఫోల్డ్ ఇచ్చేసి ఒక స్టిచ్ చేయాలి. స్మాల్ ఫోల్డ్ ఇచ్చేసి స్టిచ్ చేసి ఇంకొక ఫోల్డ్ ఇచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలాగ స్లీవ్ ఓపెనింగ్ దగ్గర ఒక స్మాల్ ఫోల్డ్ ఇచ్చి స్టిచ్ చేశాక స్లీవ్స్ జాయిన్ చేయాలి. చెప్పాను కదా, అవుట్ సైడ్ కర్వ్ ఉన్నది బ్యాక్ సైడ్, షేప్ ఉన్నది ఫ్రంట్ సైడ్ రావాలా. అలాగే మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, మిడిల్లో ఒక నాచ్ ఇచ్చేసి ఆ నాచ్ షోల్డర్ దగ్గర పాయింట్ మ్యాచ్ కావాలి. సో మిడిల్ నుంచి అటు, మిడిల్ నుంచి ఇటు స్టిచ్ చేయాలి స్లీవ్స్ జాయిన్ చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు మిడిల్ నుంచి బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు మిడిల్ నుంచి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేస్తున్నా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్లీవ్స్. బోత్ సైడ్స్ ఇలాగే స్టిచ్ చేయాలి. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేద్దాం. ఓకే, స్లీవ్స్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ అంతా మనకి 4.5 ఆ మార్కింగ్ చేసుకొని ఆ పాయింట్, ఆర్మ్ హోల్ దగ్గర పాయింట్, వేస్ట్ లైన్ దగ్గర పాయింట్, ఈ 3 పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా స్టిచ్ చేయాలి. ఓకే, చూడండి, స్లీవ్ పాయింట్, స్లీవ్ రౌండ్ దగ్గర పాయింట్, ఆర్మ్ హోల్ పాయింట్, వేస్ట్ లైన్ పాయింట్
ఈ 3 పాయింట్స్ను జాయిన్ చేయాలి. ఇలాగ 2 సైడ్స్ జాయిన్ చేయాలి. మనం సీమ్ అలవెన్స్ ఎంత ఇచ్చామో 1.5 ఇచ్చాము కదా, ఆ 1.5 ఇంచు కవర్ అయ్యేలాగా మనం స్టిచ్ చేయాలి సైడ్ జాయినింగ్. ఇలాగ స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్స్. ఓకే, ఇప్పుడు హెమ్మింగ్ వచ్చేసి కింద వేస్ట్ లైన్ దగ్గర బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేయాలి, నెక్ రౌండ్ చేయాలి హెమ్మింగ్, స్లీవ్ రౌండ్ దగ్గర కూడా చేయాలి హెమ్మింగ్. ఇక్కడ థ్రెడ్స్ ఇవ్వాలి, ఇటు సైడ్ ఏమో హుక్స్ ఇవ్వాలండి. బ్లౌజ్ కంప్లీటెడ్.